స్థానిక లాలచెరువు రోడ్లో ఉన్న శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘానికి నూతన చైర్మన్ గా నియమితులైన వరే శ్రీనివాసరావును కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్ బరే కొండబాబు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ వరే శ్రీనివాసరావుకి బరే కొండబాబు దుస్సాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం కొండబాబు మాట్లాడుతూ గౌతమి జీవకారుణ్య సంఘం స్థాపించిన దాత కారుణ్యానంద స్వామీజీ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న కుష్ఠరోగులు, అనాథలు, చిన్నారుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. వరేతో చాలా ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఈవోలు చాలా వరకు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, వాటిని తాము చైర్మన్ గా ఉన్న సమయంలో కొంతమేరకు బయట పెట్టానని వివరించారు. కొత్త పాలక వర్గం గౌతమి జీవకారుణ్య సంఘం ఆస్తుల పరిరక్షణతో పాటు గతంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. గౌతమి జీవకారుణ్య సంఘం పాలకవర్గం నూతన చైర్మన్ గారు అయినటువంటి వర్రే శ్రీని గారిని, వాళ్ళ బృందాన్ని కలవడానికి, గౌరవార్థంగా కలవడానికి నేను ఈ యొక్క గౌతమి జీవకారుణ్య సంఘం రావడం జరిగింది సంఘానికి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరి వర్రే శ్రీని గారు నాకు ఈవేళ నిన్న కాదు, ఆయన కౌన్సిలర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు బాగా క్లోజ్గానే ఉన్నాం. అంటే ఆ రోజుల్లో అయితే మేమందరం ఒకే పార్టీలో ఉండేవాళ్ళు కౌన్సిలర్గా ఉన్నప్పుడు. సరే, ఏదేమైనా సరే ఆయన అప్పటికి ఇప్పటికీ కూడా ఏ రకమైనటువంటి వైరుధ్యాలు కానీ ఇంకోటి కానీ మా మధ్య పొరపక్షాలు లేవు. అయితే ఇది పార్టీ పరంగా ఉండేటటువంటి ఇది కాదు. కారుణ్యానంద స్వామీజీ గారు ఒక ఆశ్రమం, అది కూడా ఎండోమెంట్స్ లో ఉన్నటువంటి ఆశ్రమం, దేవస్థానానికి సంబంధించింది. ఈ ఆశ్రమానికి మరి వాళ్ళ నూతన పాలకవర్గానికి అభినందనలు తెలియజేయడానికి, కొన్ని విషయాలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరి గత ఈవోలు అందరూ కూడా కొంతమందిని కొన్ని జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మేమున్న సమయంలో కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఏదైతే జీవకారుణ్య సంఘం ఆస్తులు ఉన్నాయో ఆస్తులను పరిరక్షించేటటువంటి విధంగా మరి మేము నడవడం జరిగింది. ఇప్పుడు పాలకవర్గం కూడా మేము అప్పుడు కొన్ని మాకంటే ముందు జరిగినటువంటి అవినీతి అక్రమాలని చాలా వరకు బయటకు తీసుకొచ్చాం. ఇప్పుడున్నటువంటి పాలకవర్గం మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకి మీరు ఇంకా చెప్తున్నానంటే, అనాథులు, విధవరాండ్లు, వృద్ధులు, అనాథ పిల్లలు మరి ఉండేటటువంటి ఈ యొక్క ఆశ్రయం ఏదో గుడి కట్టి గుడిలో ఉండి ఆ గుడికి పూజ చేసేది కాదు. ఆకర దొప్పులతో ఉన్నటువంటి జనం ఉండేటటువంటి పరిస్థితి. ఇది అవినీతి జరిగితే వాళ్ళ యొక్క జీవన పరిమాణం దెబ్బతినేటటువంటి పరిస్థితి. మరి ఆ రోజు యాట్లపాలెం సుబ్బారావు గారిగా ఉన్నటువంటి ఆయన కారుణ్యానంద స్వామీజీగా మారి, ఒక చౌదరికి సంబంధించినటువంటి ఆయన మారి, ఆయన మరి ఇంత పెద్ద పెద్ద ఆశ్రమాలు సంపాదించి మరి కుష్ఠరోగులు, అనాథులు, పిల్లలు విపత్తు జరిగినప్పుడు దానికి సంబంధించిన డబ్బు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమపడి సంపాదించినటువంటి ఆస్తిని మరి కొలగొడతా ఉన్నారు. అదేంటంటే, మరి మీ టైంలో మీరు ఎందుకు చేయలేకపోయారంటే, మాకు సమయం లేదు, చేసి తీరడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మాకు సమయం లేదు. రెండోది, కొంతమంది మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కొంతమంది ఆటంకాలు గురి చేయడం, డైరెక్టర్లందరినీ కూడా నా మీద తప్పుదారి పట్టించేటటువంటి విధంగా కొంతమందితో నడిపించడం, ఇవన్నీ జరిగినాయి కాబట్టి నడిచినాయి. ఆ రోజుల్లో చేసినటువంటి దొంగతనాలకి పాల్పడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశ్రయించడం. రెండోది, ఒక వ్యక్తి 2 జీతాలు అన్నట్టుగా, ఒక్కో వ్యక్తి 2 జీతాలు అన్నట్టుగా
మరి ఇక్కడ జీతాలు తీసుకోవడం, ఇంకో చోట జీతం తీసుకోవడం, నైట్ జీతం ఒకటి, పగల జీతం ఒకటి, టిఫిన్ కానించి, టీ కానించి, భోజనం కానించి, తనే కాకుండా తన యొక్క మంది మార్పాలతో వేరే వాడికి కూడా పెట్టించడం, ఈ విధానాన్ని ఆరంభిస్తూ ఉన్నారు. గత ఈవోలు అందరూ దూరం పెట్టినటువంటి వ్యక్తులను కూడా ఇప్పుడున్నటువంటి ఈవో గారు ఏదైతే తారకేశ్వరరావు గారు ఉన్నారో ఆయన మళ్ళీ అప్పులు చేర్చుకోవడం, వాళ్ళకి జీతాలు ఇవ్వడం, మళ్ళీ వాళ్ళని యథాప్రకారంగా ఈ దొంగతనాలకు పాల్పడి దొంగతనాలను ఎంకరేజ్ చేసేటటువంటి వ్యక్తులకి మరి ఈ రకమైనటువంటి ఆశ్రయం కల్పిస్తా ఉన్నారు ఆయన. అది ఆయన మార్చుకోవాలనేది ఆయన కూడా డైరెక్ట్ గానే చెప్పడం జరిగింది. అయితే దొంగతనాలు మీరు కేసు పెట్టారంటే కంప్లైంట్ ఇచ్చారు ఈవో గారు. కంప్లైంట్ ఇచ్చి మరి ఆశ్రయం పరుగు పోతే ఇక్కడ దొంగతనాలు చేస్తాయంటేనని చెప్పేసి ఈవో గారు దయచేసి చైర్మన్ గారు నేను ఇద్దరు అవుతున్నాను కానీ అతను మానిపించేస్తానని చెప్పేసి చెప్తే అదే వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు 2 జీతాలు ఇచ్చి అక్కడో జీతం ఇక్కడో జీతం ఇచ్చి టీ కానించి, టిఫిన్ కానించి, భోజనం కానించి, రాత్రి భోజనం కానించి, దుప్పట్లో వచ్చినటువంటి ఇక్కడ కొబ్బరికాయలు ఇతరత్ర అన్ని కూడా పూర్తి స్థాయిలో మరి ఆ వ్యక్తులు కబ్జా చేస్తూ ఉంటే, ఈ పాలకవర్గం రాకముందు కబ్జా చేస్తూ ఉంటే మరి ఎవరో పట్టించుకునేటువంటి పరిస్థితి జరిగింది. ఇప్పుడు పాలకవర్గం వచ్చింది. పాలకవర్గం దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటిది జరిగినటువంటి అవినీతిని మరి విచారణ జరిపించవలసి వస్తే ఖచ్చితంగా విచారణలో నేను పాల్గొంటాను. ఎక్కడ ఏ అవినీతి జరిగిందో నేను చూపెడతాను. లేదు నా టైంలో ఎక్కడన్నా అవినీతి జరిగింది అని అంటే మీరు ఓపెన్ గా చెప్పొచ్చు. పాలకవర్గం మీ చేతిలో ఉంది కాబట్టి నేను అది దాని శిక్షార్హుడిని అవుతాను. కానీ నా పాలకవర్గం ఉన్న సమయంలో నేను ఎక్కడా కూడా అవినీతికి పాల్పడకుండా జాగ్రత్త పడ్డాం. నాకు సమయం అయితే లేదు. లాస్ట్ మూమెంట్ లో ఇవ్వడం జరిగింది. ఆ లాస్ట్ మూమెంట్ లో ఇస్తే అందరికంటే కూడా రాష్ట్రంలో నేను ఒక్కనే పూర్తిగా ఇది వ్యతిరేకించడం జరిగింది. అంటే నేను ఒక్కనే చైర్మన్ గా రిజైన్ చేశాను. రాష్ట్రాన్ని మొత్తానికి ఇన్ఛార్జ్ చేశానంటే నేనుండి ఉపయోగం లేనటువంటి చైర్మన్ పదవి నాకెందుకు అలాగని చెప్పేసి ప్రభుత్వం మారిన వెంటనే రిజైన్ చేశాను. ఇప్పుడు చాలా అవినీతి అక్రమాలు ఉన్నాయి. భూముల అక్రమాలు జరిగి ఉన్నాయి. ఈ ఆశ్రమంలో కూడా అక్రమాలు జరిగి ఉన్నాయి. అదేవిధంగా పీరియడ్ అయిపోయినప్పటికీ కూడా కోర్టును ఆశ్రయించేటటువంటి పరిస్థితి ఉంది. అవి ఎలా నడుస్తూ ఉన్నాయి అంటే ఈవోలే వాళ్ళని అలా నడిపిస్తూ ఉండి ఆ లుస్కులు వాళ్ళకి చెప్పి నడిపిస్తూ ఉన్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. కనుక ఖచ్చితంగా దీని మీద పాలకవర్గం దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా స్థానిక ఎంపీ గారు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. తొందరలో ఇది పాలకవర్గం కానీ సీరియస్ గా చర్య తీసుకోకపోతే మరి పైన ఉన్నటువంటి మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారి దృష్టికి కానీ వీళ్ళందరి దృష్టికి తీసుకొచ్చి దీని మీద ఉన్నటువంటి అన్ని బయట పెడతానని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి ఒక జాబ్ లేనటువంటి దాన్ని క్రియేట్ చేసి లేని జాబ్ని క్రియేట్ చేసి దాని మీద కూడా పైకి పంపించి అది ఎన్ని లక్షల చేతులు మారాయో అవి కూడా బయటకు వస్తాయి. మీరు విచారణ పూర్తి స్థాయిలో నిస్వార్థంగా జరుపుకుంటాయని చెప్పేసి నేను తెలియజేస్తూ, పాలకవర్గం రాకముందే అవినీతి జరిగి ఒక ఎంప్లాయీని కూడా పెట్టేసుకోవడానికి రెడీ అయిపోయినటువంటి సందర్భం ఉన్నది. అంచేత ఇవన్నిటి మీద మరి కుష్ఠరోగులు, అనాథ పిల్లలకి ఈ ఆశ్రమంగా కల్పిస్తున్నారు. కారుణ్యానంద స్వామీజీ చేసినటువంటి ఈ ఆశ్రమానికి అన్ని రకాలుగా అండదండలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ పాలకవర్గానికి మరి ఏదన్నా నా సలహా సంప్రదింపులు, నా యొక్క అంటే దీనికి సంబంధించి నాకున్నటువంటి అనుభవాన్ని కూడా చూసినటువంటి అనుభవాన్ని కూడా తెలియజేయాలంటే పాలకవర్గానికి నేను ఎప్పుడైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇది డెవలప్ చేయడానికి మీతో పాటు నేను సహకరించడానికి కూడా నేను రెడీగా ఉన్నానని చెప్తూ జరిగినటువంటి అవినీతిని పైకి తీయాలనేది చెప్తున్నాను. తీయకపోతే నేను ఇక్కడే చాలా వరకు ధర్నా పెట్టి అవినీతి మీద పోరాటం చేస్తాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎంపీ గారికి, గౌరవ మంత్రివర్యులకి నేను రిపోర్ట్ చేయడం, అవసరమైతే కోర్టు నుంచి కూడా ఆర్డర్ తీసుకొచ్చేటటువంటి పరిస్థితి చేస్తానని చెప్పేసి